హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అయ్యా, మీ ప్లాన్ ఏంటో చెప్పండి అని పానకాలు వీర్రాజుని అడుగుతూ ఉంటాడు. ఆహా, చెప్పన్రా, చెప్తే ప్లాను సక్సెస్ అవ్వట్లేదు. ఈసారి ఎవరికి చెప్పకుండా ఊహించని రీతిలో ఆ కుటుంబాన్ని లేపేస్తాను అని వీర్రాజు చెప్తూ ఉంటాడు. అయ్యగారు, ఎందుకైనా మంచిది విహారీ గారి కుటుంబం చేతిలో మీ ప్రాణాలు పోకుండా చూసుకోండి అని పానకాలు అంటూ ఉంటాడు. ఏంట్రా పిచ్చి పిచ్చి కూతలు కోస్తున్నావు అని చెప్పి వీర్రాజు అడుగుతూ ఉంటాడు. ఎప్పుడు విహారీ గారి చేతుల్లో మీరు దెబ్బలు తినటమే చూశాను, మీ చేతుల్లో విహారీ గారి దెబ్బలు తినటం చూడలేదు కదా, అందుకే జాగ్రత్త చెప్తున్నాను అని పానకాలు చెప్తూ ఉంటాడు. ఈసారి చూస్తావురా, దెబ్బలు తినటం కాదు, ఏకంగా ఈ లోకం నుంచే వాళ్ళంతా పైలోకానికి నా చేతుల్లోనే వెళ్ళబోతున్నారు అని వీర్రాజు పానకాలకి చెప్తూ ఉంటాడు. ఏం చేస్తున్నారో, మీ ప్లాన్లేంటో చెప్పమంటే చెప్పట్లేదు, మీ లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటున్నట్టయితే నాకు అనిపిస్తుంది అని చెప్పి పానకాలు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు పద్మాక్షి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్లిన వాళ్లకు ఫోన్ చేస్తుంది. రిపోర్ట్స్ వచ్చాయా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. మేడం, నేను సిటీలో లేను, అవుట్ ఆఫ్ సిటీకి వచ్చాను, రిపోర్ట్స్ మీ ఇంటికి పంపించమని నా దగ్గర పనిచేసే నర్సుకి చెప్తాను, మీరు వాటిని కలెక్ట్ చేసుకోండి మేడం అని చెప్పి బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్ళిన అతను చెప్తూ ఉంటాడు. సరే, తొందరగా పంపించండి, బ్లడ్ శాంపిల్స్ రిపోర్టు ఎట్టి పరిస్థితిలో నా చేతికే అందాలి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే మేడం, నేను చూసుకుంటాను అని చెప్పి శాంపిల్స్ తీసుకెళ్ళిన అతను ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే తన నర్సుకి ఫోన్ చేసి, నిన్న ఒక ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాం కదా, వాటన్నిటినీ కూడా తీసుకెళ్ళి పద్మాక్షి గారికి ఇచ్చేసిరా అని చెప్పి చెప్తూ ఉంటే, సరే సార్, ఇప్పుడే వెళ్ళి ఇచ్చొస్తాను అని నర్స్ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటే సహస్ర పద్మాక్షి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మి ప్రెగ్నెంట్ అవునో కాదో తెలుసుకోవడం కోసం బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్కు పంపించాం కదవే, కాసేపట్లో రిపోర్ట్లు రాబోతున్నాయి, ఆ రిపోర్ట్లు ఎవరి చేతికి అందకుండా మనమే తీసుకోవాలి అని పద్మాక్షి అంటూ ఉంటుంది. వాటి గురించి అంతలా టెన్షన్ పడటం ఎందుకమ్మా, నువ్వే తీసుకుంటావు కదా, అతను నీకు తెలిసిన అతనే కదా అని సహస్ర అంటూ ఉంటుంది. అతను నాకు తెలిసిన అతనే కాదనట్లేదు, కానీ అతను అవుట్ ఆఫ్ సిటీ అంట. సహస్ర తన దగ్గర పనిచేసే నర్సుకి ఇచ్చి రిపోర్ట్స్ పంపిస్తా అన్నాడు. ఆ అమ్మాయికి మన గురించి తెలియదు కదా, రిపోర్ట్ కలెక్ట్ చేసుకోవాలి, జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో రిపోర్ట్లు మన దగ్గరికే రావాలి, గుర్తుంచుకో సహస్ర, నేను వేరే పనిలో ఉన్నా కూడా నువ్వు ఒక కంట కనిపెడుతూ ఉండు అని పద్మాక్షి చెప్తూ ఉంటే, సరేమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక మరోవైపు భక్తవత్సల ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి. అంబికకు మంగళ స్నానాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే యమున భక్తవత్సలం దగ్గరికి వెళ్ళి, మావయ్య గారు, నిజంగా ఈరోజు మన ఇంట్లో కొత్త సందడి మొదలైనట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. పెళ్ళంటే అంతే కదమ్మా అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటాడు. ఇక అప్పుడే పద్మాక్షి కిందికి వస్తుంది. అమ్మ పద్మాక్షి, మంగళ స్నానాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కదా, అంబికను తీసుకురాపోయారా అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటాడు. నేను వసుధ పిన్ని తీసుకొస్తాంలే తాతయ్య అని చెప్పి సహస్ర అంటుంది. సహస్ర ప్రెగ్నెంట్ అంటుంది, కానీ ఇలా చెంగు చెంగును గంతు పెడుతుందేంటి అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. వసుధ, సహస్ర వెళ్ళి అంబికను తీసుకురండి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా మంగళ స్నానాలకి రెడీ అవుతారు. ఇక మరోవైపు అంబిక దగ్గరకు వెళ్ళి, పిన్ని, మంగళ స్నానాలకి అందరూ రెడీగా ఉన్నారు, రండి పిన్ని, మంగళ స్నానాలు చేపిస్తాము అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఆయన వచ్చారా సహస్ర అని అంబిక అడుగుతూ ఉంటుంది. ఆయన అంటే ఎవరు పిన్ని అని సహస్ర అడుగుతూ ఉంటుంది. కరణ్ సింగ్ గారు అని అంబిక అంటుంది. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు పిన్ని అని సహస్ర అంటూ ఉంటుంది. ఎందుకు వస్తారంటే ఆయనకు కూడా మంగళ స్నానాలు ఇక్కడే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఓ, ఇలా ప్లాన్ చేసుకున్నారా పిన్ని అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఏమో పిన్ని, మేము అంతలా గమనించలేదు అని చెప్పి సహస్ర అంబికతో చెప్తూ ఉంటుంది. సరే, ముందు మీరైతే కిందికి రండి పిన్ని, ఆయన వచ్చిన తర్వాతే మంగళ స్నానాలు స్టార్ట్ చేద్దాం అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. పిన్ని, నువ్వు నిజంగా పెళ్లికి ఒప్పుకోవడం ఇదంతా చాలా కలగా అనిపిస్తుంది అని సహస్ర అంటూ ఉంటుంది. మీకు కలగా ఉందేమో, ఇది అంతా నా ప్లాన్ ప్రకారం జరుగుతుంది సహస్ర, నేను ఏదైనా కూడా నేను అనుకున్నట్టే జరుగుతుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అంబికను కిందికి తీసుకొస్తారు. అమ్మ అంబిక, మంగళ స్నానాలు మొదలు పెడదామా అని భక్తవత్సలం అంటూ ఉంటాడు. తాతయ్య, ఒక్క నిమిషం ఆగండి, మంగళ స్నానాలు పిన్నికొక్కదానికే కాదు, కరణ్ సింగ్ గారికి కూడా ఇక్కడేనంట అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మ సహస్ర అని భక్తవత్సలం అంటూ ఉంటాడు. ఇప్పుడే పిన్ని చెప్పింది,
అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అమ్మ అంబిక, నువ్వు చెప్పేది నిజమా అని భక్తవత్సలం అడుగుతూ ఉంటే, అవును నాన్న, ఆయనకంటూ ఎవరు లేరు కదా, అందుకనే ఆయన కూడా మంగళ స్నానాలు ఇక్కడే చేయాలనుకుంటున్నారు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. నువ్వు సూపర్ అత్తయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే సుభాష్ వస్తూ ఉంటాడు. అత్తయ్య అటు చూడండి, కరణ్ సింగ్ గారు వస్తున్నారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నమస్కారం అండి అని చెప్పి కరణ్ సింగ్ రూపంలో ఉన్న సుభాష్ అందరికీ నమస్కారం చెప్తూ ఉంటాడు. మీకోసమే ఎదురు చూస్తున్నాము, పదండి, ముహూర్తం దాటిపోయేలోపు మీకు మంగళ స్నానాలు పూర్తి చేయాలి అని చెప్పి భక్తవత్సలం అంటూ ఉంటాడు. ఇక అంబికకు సుభాష్కి ఇద్దరికీ కలిసి మంగళ స్నానాలకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అంబిక సుభాష్ దగ్గరికి వెళ్ళి, సుభాష్ జాగ్రత్త, ఎట్టి పరిస్థితిలో ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. నేను చూసుకుంటాను అంబిక అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఇక అంబికను సుభాష్ను తీసుకెళ్లి బొట్టు పెట్టి మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటారు. కుటుంబం అంతా కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇక లక్ష్మి దూరం నుంచి ఇదంతా చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది. విహారీ లక్ష్మి దగ్గరికి వెళ్ళి, లక్ష్మి, మన పెళ్ళైతే జరిగిపోయింది, కానీ మనకి మంగళ స్నానాలు జరగలేదు కదా, ఈ కార్యక్రమం మనం కూడా చేసుకుందామా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ గారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అది కాదు లక్ష్మి అని విహారీ అంటూ ఉంటే, ఇక లక్ష్మి అక్కడి నుంచి విహారీకి దూరంగా వెళ్ళి నుంచి ఉంటుంది. ఇక దాంతో విహారీ వెనుక నుంచి లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి చేతిలో ఉన్న పసుపు కుంకుమ తీసుకొని లక్ష్మి బుగ్గలకు రాస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నారు విహారీ గారు మీరు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మన పెళ్ళప్పుడు ఇలాంటివన్నీ జరగలేదు కాబట్టి మనం కూడా ఇప్పుడు ఇవన్నీ చేసుకుందాం లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. వద్దు విహారీ గారు, ఎవరైనా చూస్తారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు లక్ష్మి, మనల్ని ఎవరూ పట్టించుకునేవారు లేరు అని చెప్పి విహారీ లక్ష్మి తలపై బిందె నిండా నీళ్లు తీసుకొని పోస్తూ ఉంటాడు. విహారీ గారు అని చెప్పి లక్ష్మి గట్టిగా అరుస్తుంది. ఇక అందరూ కూడా లక్ష్మి విహారీ వైపు అలానే చూస్తూ ఉంటారు. విహారీ, ఏమైంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. లక్ష్మిపై ఈ నీళ్ళేంటి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. యమునమ్మ, అది అది అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే చారుకేశ వచ్చి, అక్క, ఏం లేదు, విహారీని ఆట పట్టిద్దామని చెప్పి నేనే విహారీపై పోయబోతుంటే విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అనుకోకుండా లక్ష్మి ఇక్కడికి వచ్చింది, అందుకే లక్ష్మి మీద అలా నీళ్లు పడిపోయాయి అని చారుకేశ కవర్ చేస్తూ ఉంటాడు. ఓ అంతేనా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని రమ్మా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. డ్రెస్ మార్చుకోవడం ఎందుకక్క, ఇప్పుడు మంగళ స్నానాలంటే అందరూ ఒకరి బట్టలు ఒకరు తడుపుకుంటూనే ఉంటారు కదా అని చెప్పి చారుకేశ్ అంటాడు. అవును కదా, నేను ఆ విషయాన్నే మర్చిపోయాను అని చెప్పి యమున అంటుంది. ఇక అందరూ కూడా మంగళ స్నానాలు అంబికకు సుభాష్కి కలిపి చేపిస్తూ ఉంటారు. మంగళ స్నానాలు పూర్తయిపోగానే ఒకరికొకరు పసుపు కుంకుమను రాసుకుంటూ ఒకరి మీద ఒకరు నీళ్లు చిమ్ముకుంటూ ఉంటారు. ఇక అలా విహారీ లక్ష్మి మీద నీళ్లు చిమ్ముతూ ఉంటాడు. లక్ష్మి ఎవరైనా చూస్తారేమోనని కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఎవరు చూడకుండా లక్ష్మి కూడా విహారీ మీద నీళ్లు చిమ్మి విహారీకి కుంకుమ పసుపు రాస్తూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అలా ఒకరికొకరు ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకుంటూ ఉన్న సమయంలో లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది. లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు. లక్ష్మి ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో విహారీ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే వసుధ విహారీ దగ్గరకు వచ్చి, విహారీ, లక్ష్మికి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏమో అర్థం కావట్లేదు అత్తయ్య, లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. లక్ష్మిని రూమ్లోకి తీసుకెళ్దాం పద విహారీ అని చెప్పి వసుధ అంటుంది. ఇక విహారీ వసుధ ఇద్దరు కలిసి లక్ష్మిని రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతారు. లక్ష్మి, లక్ష్మి, కళ్ళు తెరవమ్మా అని వసుధ పిలుస్తూ ఉంటుంది. లక్ష్మి ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో ఇంకా వసుధ కంగారు పడుతూ, విహారీ, డాక్టర్కి ఫోన్ చెయ్యి, నాకెందుకో భయంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి విహారీ డాక్టర్కి ఫోన్ చేసి వెంటనే మా ఇంటికి రండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇప్పుడే వస్తున్నాను విహారీ గారు అని చెప్పి డాక్టర్ అంటుంది. ఇక అందరూ కూడా మంగళ స్నానాల్లో ఎవరికారు బిజీగా ఉంటారు. అప్పుడే యమున రూమ్లోకి వస్తుంది. వసుధ, విహారీ, ఏం చేస్తున్నారు మీరు, లక్ష్మి ఏంటి ఇలా పడుకుంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయింది వదిన అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. లక్ష్మికి ఏమైంది, లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోవటం ఏంటి అని చెప్పి యమున కంగారు పడుతూ ఉంటుంది. కంగారు పడాల్సిందా ఏం లేదు, లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయింది, డాక్టర్కి ఫోన్ చేశాము, కాసేపట్లో వస్తారులే డాక్టర్, నువ్వు అనవసరంగా కంగారు పడి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు వదినా అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది.
అమ్మ లక్ష్మి కళ్ళు తెరవమ్మా అని చెప్పి యమున పిలుస్తూ ఉంటుంది. ఎవరు పిలిచినా కూడా లక్ష్మి కళ్ళు తెరవదు. ఇక విహారీ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే డాక్టర్ వస్తుంది. డాక్టర్ త్వరగా రండి, లక్ష్మికి టెస్ట్ చేయండి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక డాక్టర్ లక్ష్మికి టెస్ట్ చేస్తారు. కాసేపటి తర్వాత లక్ష్మి పల్స్ పట్టుకొని చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా డాక్టర్ లక్ష్మికి ఏమైంది అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయి మీకేమవుతుంది అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది. మాకు కావలసిన మనిషి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఏమైందో చెప్పండి డాక్టర్, ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. వాట్ అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును విహారీ గారు, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట వినగానే విహారీ వాళ్ళు షాక్లో ఉంటారు. విహారీ లక్ష్మి ప్రెగ్నెంట్ ఏంటి అని వసుధ అంటూ ఉంటుంది. నాకు కూడా అదే అర్థం కావట్లేదు అత్తయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పటికే లక్ష్మిని ఇంట్లో నుంచి ఎలా బయటికి గెంటేయాలా అని చూస్తున్నారు. ఇప్పుడు లక్ష్మి ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఇక కారణమే వెతుక్కోవాల్సిన అవసరం లేదు అని వసుధ అంటూ ఉంటుంది. అత్తయ్య ఈ విషయం మీ మనసులో నా మనసులో మాత్రమే ఉండాలి, చివరికి లక్ష్మికి కూడా తెలియకూడదు. లక్ష్మికి తెలిస్తే బాధపడుతుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. లక్ష్మికి తెలియకుండా ఎన్ని రోజులు ఈ విషయాన్ని దాస్తాము అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. ఎన్ని రోజులైనా దాచిపెట్టాలి, తప్పదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. సరే విహారీ, నువ్వు చెప్పినట్టుగానే ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెడదాం అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. ఇక కాసేపటి తర్వాత లక్ష్మి కళ్ళు తెరుస్తుంది. నాకేమైంది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు లక్ష్మి, కళ్ళు తిరిగి పడిపోయావు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. నీళ్లు ఎక్కువగా మీద పడ్డాయి కదా, అందువల్ల నీరసానికి కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నాను విహారీ గారు, ఎవరు కంగారు పడకండి అని చెప్పి లక్ష్మి అంటుంది. మేము కంగారు పడట్లేదులే అమ్మ లక్ష్మి, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోనరా అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది. సరే వసుధమ్మ అని చెప్పి లక్ష్మి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లోపలికి వెళ్తుంది. విహారీ అసలు ఏం జరుగుతుంది? సహస్రేమో ప్రెగ్నెంట్ అంటుంది, లక్ష్మి ఏమో ప్రెగ్నెంట్ అని తెలియకుండానే ప్రెగ్నెంట్ అయింది. అసలు ఏం జరుగుతుందో ఏంటో కొంచెం కూడా అర్థం కావట్లేదు విహారీ అని వసుధ అంటూ ఉంటుంది. నాకు కూడా అదే అర్థం కావట్లేదు అత్తయ్య, అసలు సహస్ర లక్ష్మి ఇద్దరు ఒకేసారి ప్రెగ్నెంట్స్ అవ్వటం ఏంటి, నాకు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ ఈ డాక్టర్ చెప్పిందే పట్టుకొని అదే నిజమనుకోవడానికి లేదు, రేపు లక్ష్మిని తీసుకెళ్లి హాస్పిటల్లో టెస్ట్ చేయించు, అప్పుడు నిజమేంటో బయటపడుతుంది అని చెప్పి వసుధ అంటుంది. ఇంకా అప్పుడే లక్ష్మి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వస్తుంది. వసుధమ్మ ఏంటి మీరు విహారీ గారు హాస్పిటల్ అంటున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే లక్ష్మి, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు కదా, రేపు హాస్పిటల్కు తీసుకెళ్ళమంటున్నాను అని చెప్పి వసుధ అంటుంది. అయ్యో వసుధమ్మ, చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్ ఏంటి, ఏం అవసరం లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.